దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు తెలియజేశారు. కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఈ రోజు ఆయన చేతుల మీదుగా 159 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఉప సర్పంచ్ పి మురళి వారి అనుచరులతో 100 మందితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ నులుబోరు సుబ్బారెడ్డి, నెల్లూరు వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, మాజీ జొన్నవాడ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలబోలు వెంకటరమణారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమానికి చిరునామా ప్రజా సంకల్ప యాత్రలో అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈ నవరత్నాలలో ఇంటి స్థలాలు ఒక కార్యక్రమం. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఇంటి స్థలం లేక ఇళ్ళు లేక అని పాదయాత్రలో రాష్ట్రమంతటా కూడా పర్యటించినప్పుడు అన్ని వర్గాల వారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కష్టాలు విన్నారు, బాధలు విన్నారు, సమస్యలు విన్నారు. అధికారంలోకి రాగానే తీరుస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ 17 నెలలలో సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 6,800 కోట్లతో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ వంటి వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం. కాలనీల్లో చెట్లు వేసి ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లాలో 1477 లేఅవుట్లలో 1,74,000 మందికి ఇళ్ల స్థలాలు మనం ఇవ్వబోతా ఉన్నాం. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో మొదటి విడతగా 53,900 ఇళ్లు కట్టించబోతా ఉన్నాం. మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 120 కాలనీలు, 404 ఎకరాలు తీసుకున్నాం, లేఅవుట్లు వేశాం, ఇళ్ల స్థలాలన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నాం. 5 మండలాల్లో మన నియోజకవర్గానికి సంబంధించి 14,219 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతా ఉన్నాం. మంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కార్యక్రమం, ఇంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, తప్పులు చేయొద్దు. గతంలో నేను దాదాపు ఈ నియోజకవర్గంలో 8 సార్లు పోటీ చేశాను, 6 సార్లు గెలిచాను, మంత్రిగా చేశాను ఎన్టీ రామారావు గారి కేబినెట్లో. చాలా దగ్గరలు చూశాను. గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేసి వాళ్ళనే లెవలింగ్ చేసుకునేమనేవాళ్ళు, వాళ్ళనే ఇళ్ళు కట్టుకోమనేవాళ్ళు, అన్నీ కూడా వాళ్లే చేసుకోవాలి. లోలైంగ్ ఏరియాస్ మనవన్నీ కూడా కోవూరు నియోజకవర్గంలో చిన్న వర్షం పడ్డా కూడా నీళ్లు వచ్చేస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు రాష్ట్రమంతటా కూడా ఇళ్ల స్థలం, ఇళ్ళు ఇస్తే కాదు, దాన్ని బాగా అభివృద్ధి చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని దాదాపు 6,000 కోట్లు వాటికే ఖర్చు పెట్టడం గొప్ప విషయం.